God is introducing himself as the Lord of hosts. దేవుడు తన్ను గురించి తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే, నేను సైన్యములకు అధిపతి అగు యెహోవాను, సైన్యములకు అధిపతి అయిన దేవుడను. శక్తి చేత కాని కార్యాలు, బలము చేత కాని కార్యాలు, ఒకవేళ నీ శక్తి చేత నువ్వు సాధిద్దాం అనుకుంటున్న కార్యాలు, లేకపోతే ఇంకొకరి సహాయము ద్వారా నువ్వు చేద్దాము జరిగించుకుందాం అనుకుంటున్న కార్యాలు శక్తి బలము కాదు, కానీ నా ఆత్మ ద్వారా జరిగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, ఇది నా శక్తికి మించినది, మా కుటుంబానికి మించినది, మా జ్ఞానమునకు మించినది, మాకున్న ఎవరు కూడా ఈ పరిస్థితిలోండి మమ్మల్ని బయటకు తీసుకురాలేరు, శక్తికి మించినది, జ్ఞానమునకు మించినది, బలమునకు మించినది, సామర్థ్యమునకు మించినది అని అనిపించే సందర్భాలు చాలా వస్తాయి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తాను. ఇంకొక శ్రేష్టమైన